ఇక కేసీఆర్ లాగా రేవంత్ ఫక్తు రాజకీయం చేస్తున్నాడు. ప్రెజర్ పెట్టి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. కొంతమంది పోయినా ఫరక్ ఉండదు. 2-3 రోజుల్లో కంటోన్మెంట్ అభ్యర్థి ప్రకటన. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. కేసీఆర్లా ఫక్తు రాజకీయాల గురించి ఆలోచిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజలను పట్టించుకోవడం లేదని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర పార్టీల నేతలపై ప్రెజర్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్కు ఉత్తరాదిలో గెలిచే పరిస్థితి ఉంటే రాహుల్ గాంధీ దక్షిణాది నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. 2-3 రోజుల్లో పార్టీ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటిస్తామని ఈటల వెల్లడించారు. అసలు ఈటల రాజేందర్కి సంబంధించిన విషయంలో నువ్వు కరెక్ట్గా ఉండేది, మరి కరీంనగర్లో చేయకుండా ఇక్కడికి వచ్చినావు, పగబడిన వరంగల్లో పోటీ చేయకుండా ఇక్కడికి వచ్చినావు మల్కాజ్గిరికి. ఈరోజు ఉత్తర భారతదేశంలో పోటీ చేయాలన్నా దక్షిణ భారతదేశంలో పోటీ చేయాలనేది రాహుల్ గాంధీ వ్యక్తిగతం. మీలాగా అభ్యర్థులు లేకపోతే మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేసినట్టు కాదు కదా. ఈరోజు ఏంటిది ఫక్తు రాజకీయం చేస్తున్న కేసీఆర్ లాగా ప్రెజర్ పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేసుకుంటున్నారంటే నరేంద్ర మోడీ పెట్టేది మరి సిబిఐ ఈడీ సంస్థని అడ్డం పెట్టుకొని వాళ్ళిద్దరితో దాడులు చేయించుకుంటూ ఈరోజు కేసులు పెట్టి టీడీపీ వాళ్ళు ఎంతమంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతమంది కాంగ్రెస్ మన బీజేపీలో ఏరిరు, ఎట్లా ఏరిరు. ఈరోజు దేశవ్యాప్తంగా ఎవడోడు ఎన్ని కోట్ల రూపాయల అవినీతిలో కేసుల్లో ఇరిగితే వాళ్ళందరూ పోయి బీజేపీలో చేరితే అవినీతిలోకి వెళ్ళి బయటపడలేదు. అసలు అంతేందుకు కేసీఆర్ పాలనలో భూముల పంచాయతీ డబ్బు అంటే మీరు భూములు కబ్జా చేసిరని చెప్పేసి మిమ్మల్ని కేసీఆర్ సస్పెండ్ చేస్తే మీ మీద కేసు నమోదైతే మీరు బీజేపీ పార్టీలో చేరగానే ఆ కేసు ఎడిపోయింది ఏది. మీరు ఆనాడు కేసీఆర్ ఇలాకాలో ఉన్నప్పుడు మీ మీద కేసు నమోదైంది కదా, మీరు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిరు, వేరే వాళ్ళ భూమిని కబ్జా చేసిరని చెప్పేసి కలెక్టర్ మీ భూముల్లో బోర్డులు వాతిరు కదా, ఆ కేసు ఎడిపోయింది. ఇప్పటికీ 3-4 ఏళ్ళు అవుతుంది ఆ కేసు పెట్టినటువంటి ప్రాంతంలో ఇప్పటివరకు ఆ కేసు గురించి ఎందుకు మాట్లాడతలేరు? మీడియాలో ఆ మాట ఎందుకు వస్తలేదు? మీరు ఎలక్షన్లో తిరుగుతున్న ఆ మాట ఎందుకు మాట్లాడతలేరు? అసలు మీ మీద కేసులు నమోదైన కేసులు ఎటుపోయినాయి? అది కదా ప్రెజర్ పెట్టడం అంటే. ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీలో ఏరి ఉండేది ఉంటే ఈరోజు మీ మీద ప్రెజర్ కాకపోనా? ఏ పార్టీ అయినా కూడా ప్రెజర్ పెడుతుందా, ప్రేమతో పిలుతుందా, ఏం చెప్తుందా అనే వ్యక్తిగతం. ఈరోజు నరేంద్ర మోడీ చేసేదానికన్నా కాంగ్రెస్ చేసేది ఎంతో కొంత తక్కువనే అనుకోవచ్చు. నరేంద్ర మోడీ అయితే డైరెక్ట్గా కేసులు పెట్టి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల్ని ఈరోజు అడ్డం పెట్టుకొని దాడులు వేయించి ఈడీ రైడ్స్, ఐటీ రైడ్స్, సిబిఐ రైడ్స్, లేనిపోని కేసులు నమోదు చేసి వాళ్ళ మీద అంతెందుకండి మేధావుల మీద ఊపా కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి సిగ్గుమాలిన పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు 10 ఏళ్ల పాటు ప్రొఫెసర్ సాయిబాబాను జైల్లో పెట్టిరు. ఎంతోమందిని ఇప్పటికీ వరవరరావు లాంటి మేధావి జైల్లో ఉన్నాడు కదా ఊపా కేసులు. విద్యార్థి సంఘాల నాయకుల మీద ఉస్మానియాలో కాకతీయ యూనివర్సిటీ చదువుకుంటున్నటువంటి విద్యార్థి నాయకుల మీద కూడా కేసులు పెట్టినటువంటి ఘనత మీ బీజేపీ పార్టీది. ఊపా కేసులు పెట్టినటువంటి ఘనత. విమలక్క లాంటి తెలంగాణ ఉద్యమ గొంతుకలుగా ఉన్నటువంటి విమలక్క లాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినటువంటి ఘనత మీ బీజేపీ పార్టీది. మరి మీ బీజేపీ పార్టీ ప్రెజర్ గురించి మాట్లాడుతుంది, ఫక్తు రాజకీయాల గురించి మాట్లాడుతుందా? ఈసీ పర్మిషన్ రాగానే పరిహారం, పంట నష్టంపై ఎన్యూమరేషన్ పూర్తి, రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ పథకం విధి విధానాలపై కసరత్తు ముమ్మరం, అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొత్తానికైతే ఎలక్షన్ కమిషన్ నుండి పర్మిషన్ రాగానే తప్పకుండా పంట నష్టంకి సంబంధించిన విషయంలో ఎమ్యూనరేషన్ ప్రకటిస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు.